యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ అనేది తిరుపతిలో పెట్టాల్సింది, కానీ కొన్ని పనుల వల్ల ఢిల్లీకి వచ్చాం కాబట్టి నాకు పొద్దున్న నుంచి చాలామంది ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి కంపల్సరీగా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అట్నే కూడా ఇక్కడ 2 నిమిషాలు చెప్పాల్సింది ఏంటంటే, నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మా కుటుంబము దగ్గర 45 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏ రకంగా పనిచేసామో నాన్నగారికి మాకు ఏ రకంగా పొలిటికల్గా మంచి పేరుందో శ్రీకాళహస్తి ప్రజలకి, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుసు. మరి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో చూస్తే 2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు దైవర్ రాయుడు అనే అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి ఈ వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే, ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒక సింపతి తెచ్చుకోదానికో, లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బురద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప, దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి
ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మా చెప్పాను పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బురదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండరు. అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బురద తల్లేస్తే ఏదో 4 పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాడడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కనుక్కుంటాం. అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది, నేను పర్సనల్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుండొచ్చు, ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు. అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు, ఏ రకంగా వాళ్ళు బుడద తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు చేసే అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఓ సంజాసి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చి పోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. నేను చాలా దీన్ని ఖండిస్తున్నాను. డెఫినెట్గా ఏ ఎంక్వైరీ కాడ నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా.
నేను ఉండేది కాళాశ్రీ, పనిచేసేది కాళాశ్రీ ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ సంఘంగా కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం 100% అనేది శిక్ష తప్పదు. సార్, మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేస్తుంది? అది ఆమెను అడగాలండి, మాకేది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది. తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలా ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నారు. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ వీడియోలో ఉంది. అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా? అతని ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి సిక్ విజిట్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పనులు ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకెట తెలుస్తుందండి వాడు అతను ఎవరో, మాకు ఏమన్నా ఉందా ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథలు ఏందో సమాచారం మనకు తెలుస్తుందా? డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకి నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏమి సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీ పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా మారుతారు? వైరల్ మగిలి నేను ఎప్పుడు కానీ వాళ్ళని ఏ రోజు పల్లెత్తి మాట అన్నతో ఇక్కడ సిస్టమ్ చూడండి, ఎక్కడన్నా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఆవిడ గురించి తప్పు మాట్లాడినట్టు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి అందరం చేసి తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేశాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పనిచేయాలి. మొత్తం కాళాశ్రీలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి, ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపల అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు ఏడాది చదువుతుంది లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. నేను ఈ విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడా ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే టుడే షీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీ ఈజ్ బీన్ అక్యూజ్డ్ యాజ్ అ మర్డరర్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ టుడే. ఈరోజు చెప్తున్నాను. ఈ లేకుండా ఈరోజు చెప్పేటోడు కదా, మీకు ఇది కూడా అవసరం లేదు. ఏంటండి ఇంకా నేను మాట్లాడలేదండి. తప్పకుండా ఆయనతో మాట జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఎవరితోనే జరగచ్చు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా నా మీదే ఇలాంటి కాన్స్పిరసీ జరుగుతుందంటే రేపు పొద్దున ఎవడికి దిక్కులే, కామన్ మ్యాన్కి అయితే అసలు దిక్కులే. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేసి ప్రాపర్గా దేనికన్నా రెడీ, ఎనీ ఎంక్వైరీ వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. బెయిల్ పైన బయట ఉండి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ బెయిల్ రద్దు చేయాలనే అంశం పైన ఇట్లా మీరు ఏమైనా కోర్టుకు? మంచి పాయింట్ చెప్పారండి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు బెయిల్ పైన ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఎవరు మాట్లాడకూడదు, వీడియోలు పెట్టకూడదు, దీనికి వీడియో రిలీజ్ చేయకూడదు. నిజంగానే ఇట్లాంటి ఏమైనా ఉంటే అప్పుడే ఎవరైతే చెన్నైలో ఉన్నప్పుడు ఎస్పీ గారికి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లాయర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలాంటి ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నన్ను పిలుస్తారు, నేను పోతా మాడి ఏముంది చెప్పేది వస్తా. అంతేగాని ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసి ఏమొస్తుందండి? ఇప్పుడు దొంగన పడ్డ 6 నెలలు కుక్కలు ఒరిగినట్టు ఈ రకంగా మీరు అన్నట్టే చెప్పి కరెక్ట్ అండి. డెఫినెట్గా
రేపు పొద్దున ఈ దీని మీద మేము 100% మా లాయర్ కూడా సంప్రదించి వీళ్ళు మాట్లాడి ఎట్లా మాడతారు, మీరు బెయిల్ లేనోడు మాడకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ రిలీజ్ ఎనీ వీడియోస్ ఆర్ నాట్ రిలీజ్ ఎనీథింగ్. సో డెఫినెట్గా దీని మీద డెఫినెట్గా వీ విల్ టేక్ యాక్షన్. ఈ వెనక వైసీపీకి సంబంధించి ఏమన్నా కుట్ర జరుగుతుంది అనుకుంటారా? ఇప్పుడు నీకెంత తెలుసో నాకెంత తెలుసు అన్న. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఏమేమి జరుగుతుందో, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో నీకు బయటోడిగా నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎందుకంటే నా మటర్ చేసే వరకు చనిపోయే వరకు ఆ రాయుడు కూడా నాకు తెలియదు. సమ్ డ్రైవరు మా ఇండ్లకి రోజుకి 1000 మంది వస్తారనుకున్నా, వాళ్ళతో పాటు చాలా వందల మంది వస్తుంటారు. ఎవరో వస్తారు, పని చేసుకుంటారు, మాట్లాడతారు, లేకుండా ఒక లీడర్ వస్తాడు. మా లీడర్స్తో పాటు నేను పోతాను. లీడర్ ఒక ఇంటికి వస్తాను అనుకోండి, నా వెనకాల ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది పేర్లు మాకు తెలుసా, లేకుంటే ఇంకా మనకు తెలియదు కదా. సో అదే రకంగా ఆయనతో పాటు వచ్చాం మా ఇంటికి. అతను ఎవడో ఏందో అసలుకైతే నిజంగానే ఇట్ ఈస్ సో షాకింగ్ దట్ ఈ రకంగా కూడా చేయొచ్చా, ఈ రకంగా కూడా వెండేట ఆమెకు నేనేసే తెలియదు. కానీ ఈ రకంగా కూడా కక్షపూరితంగా చేసే దీని మీద మరి మీరు అన్నట్టు వైసీపీ కోణంలో ఆలోచించాలా, లేకుంటే ఇంకో కోణంలో ఆలోచించాలా, అది కూడా ప్రజల దృష్టికి వదిలేస్తాడు. డెఫినెట్గా నా గురించి ప్రజలకు తెలుసు. శ్రీకాళహస్తిలో నేను ఏ రకంగా ఈ 16 నెలల్లో డెవలప్ చేస్తాను, ఏ రకంగా కష్టపడ్డాను, ఏ రకంగా అందరిని కలుపుకొని పోతున్నాను, ఏ రకంగా బీజేపీ ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు కూడా అడగండి, ఏ రకంగా మా ఇంటికి వస్తాం, ఏంటి, ఏ రకంగా భోజనం పెడతాను, ఏ రకంగా వాళ్ళకి దగ్గరుండి బాగా చూసుకుంటున్నానో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుకోలే. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్ ఓవర్స్ ఓన్ టైం. సార్, కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో రికార్డులు, దాంతోపాటు వీడియోలు కూడా ఉన్నాయి. త్వరలోనే అంటే రేపో మాపో బయటికి వచ్చి వాటన్నిటిని బయట పెడతానని చెప్పి ఇప్పుడు వీడియోలో నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వీడియో రికార్డింగ్స్ కానీ ఇలాంటివి ఏమనుంటే పోయి పోలీసు వాళ్ళ చేతిలో పెట్టాలా. మర్డర్ చేసిన తర్వాత రెడ్ హ్యాండ్ దొరికిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, లేకుంటే ఒక లాయర్కి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలే. కానీ ఇదేదో స్టైల్గా మీడియా అటెన్షన్ కోసమో, లేకుంటే ఇంకేదో సింపతి కోసమో, ఇంకోటో నేను రేపు వదులుతాను, నేను అసలు ఏం తప్పు చేయలేదు అని చెప్పి సెల్ఫీ వీడియో వదులుకుంటా ఉంటే ఇలాంటి మర్డరర్స్ కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో వదులుతాం. డెఫినెట్గా పోలీస్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్. డెఫినెట్గా తప్పది. ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసి వచ్చేసి నేను తప్పు చేయలేదయా బాబు, నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బయట వచ్చానంటే బెయిల్ ఎందుకు రాదండి, వస్తుంది. సన్నిహితులు అనే పదం అంటే డెఫినెట్గా ఆయన మా పార్టీలో కార్యకర్త, పార్టీలో పనిచేస్తున్నాడు. ఆ సుజిత్కి వాళ్ళకి ఏం సంబంధం ఉందో, ఏందో, ఏం కథో మనకి ఏం తెలుసు అయ్యా. ఇదొక ఎంక్వైరీ చేయాలి డెఫినెట్గా. నేను మళ్ళీ చెప్తున్నా, మీకెంత తెలుసు, ప్రజలకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు. నాకు నిన్న సాయంత్రం వరకు ఇది వీడియో ఉందని వచ్చిందని. ఇప్పుడు చెప్పారు కదా రేపు పొద్దున మళ్ళీ రిలీజ్ చేస్తారని. రిలీజ్ చేయని ఏమవుద్ది, అదే నువ్వు ఆమెను అడగాలి పోయి, నాకే తెలుస్తుంది ఏమవుతుంది. అదొక పైశాచిక ఆరదో లేకుంటే ఏంటో, మరి దానివల్ల ఏమన్నా లాభం పడుతుందో, లేకుంటే డైవర్షన్ పాలిటిక్సా, లేకుంటే దీని వెనకాల మోటివ్, డెఫినెట్గా దీని వెనకాల ఏదో మోటివ్ లేకుండా లేదండి. అదైతే నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఆమె రావడం, వీడియోలు వదలడం, ఇవన్నీ ఆ రోజు కూడా ఐ వాజ్ సో షాక్. ఇవన్నీ చేసి ఒక నిండు ప్రాణాన్ని బల తీసుకున్న తర్వాత జైలుకు పోతా దీని వెనకాల సుద్దిరెడ్డి ఉన్నాడని చెప్తాడు వాళ్ళ మొగుడు. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి ఎవడో క్రిమినల్ ఉంటాడు, దావుద్ దబ్రం ఉంటాడు, రేపు పోతా దీని వెనకాల ఇంకో పెద్ద హస్తం ఉందని చెప్పి ఒక పొలిటీషియన్ పేరు చెప్తే నిజమైపోద్దా చెప్పండి? అంటే ఆమె నేను ఇప్పుడు ఒకటే అలా తెలుసుకున్నాను, ఎప్పుడు కానీ ఒక బ్రీడ్ చూస్తారు. నేను ఏ కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్నగారికి ఎలా రిప్రజెంటేషన్ ఉంది, ఆయన ఏమైనా ఫ్రాక్షనిస్టా లేకుండా కోపిస్టా, ఏం కాదు కదా. మాకు ఒక మంచి బ్రాండ్ ఉంది, బొజ్జల బ్రాండ్ అంటే అది తరతరాలుగా ఉంది. ఎక్కడ కూడా మేము చిన్న తప్పు చేసి జరగం. పోయిన ఎలక్షన్స్ అప్పుడు 2019 నుంచి 26 వరకు కష్టపడ్డాం కాబట్టి ఎప్పుడు లేకుండా నా మీద 19 కేసులు పెట్టినారు. అటెంప్ట్ మంటలు పెట్టినారు, ఎస్సీలు పెట్టినారు, అరెస్ట్ చేసినారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు. ఆ కేసులు తప్ప ఇప్పుడు ఇక్కడ కొట్టిన డేటా ఉంటుంది కదా, ఆ కేసులు తప్ప 2019 బిఫోర్ నా మీద ఒక చిన్న ఏమన్నా ఉందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా మొహాలు చేసి ఎరగం మేము మా ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ గురించి తప్పు మాట్లాడుతా అంటే ఈరోజు కూడా డెఫినెట్గా ప్రజలు అనేది ఉన్నారు, దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తున్నాడు. అన్నీ కూడా డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో బయటపడతాయి. బయటపడిన తర్వాత మీరే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయ్యో బాబు సూర్యరెడ్డికి ఏం తెలియదురా బాబు ఇటు చేశారని చెప్పి మీరే అంటారు.
ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది మీరని కానీ లేదంటే నాకు ఎమ్మెల్యే అవకాశాన్ని అన్న ఇప్పుడు కోల్పోవడానికి కారణం- ఇప్పుడు 25 మందికి ఎమ్మెల్యే టికెట్ రాలా కూటమి ప్రభుత్వం బీజేపీకి పోయి ఉండొచ్చు జనసేనకు పోయి ఉండొచ్చు అది పెద్దలు కూర్చొని నిర్ణయించే సబ్జెక్ట్ దాంట్లో నాకేంటి సంబంధం చెప్పండి ఒక మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పలానా వాళ్ళకి ఇవ్వాలా పలానా వాళ్ళు గెలుస్తారు పలానా గుర్రాలు నిలబెడితే పలానా గుర్రం గెలుస్తుంది ఎవడు కష్టపడ్డాడు ఎవడు కష్టపడలేదు ఎవడికి మంచి పేరు ఉంది ఎవడికి చెడ్డ పేరు ఉంది ఇవన్నీ చూసుకొని ఇస్తారండి అది కూడా నాకు సంబంధం ఏముంటుంది అని టికెట్ తెచ్చుకున్నది టికెట్ వాళ్ళు ఇస్తే కూడా అది నా మీద కోపమా నువ్వు అడగాలంటే పోయి మీ వాళ్ళు అడగాల పైన వాళ్ళని అంతేగాని హౌ మే లింక్ టు ఎనీబడి ఎల్సెస్ పార్టీ ఇప్పుడు కూటమిలో జరుగుతున్నాయి ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మొన్న శ్రీకాళహస్తి బోర్డు పడింది జనసేనకి ఇచ్చారు వీఆర్ హ్యాపీ ఇచ్చారు దానికి ఏం చేస్తారు నాకు రాలేదే నేనే ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము లేపలేదు లేకుంటే నేనేం గొడవ పెట్టాను ఎవరితోనా ఇప్పుడు ఒక కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి దాన్ని మనం రెస్పెక్ట్ చేసి పోవాలా అంతేగాని పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయానికి బాస్ తీసుకునే నిర్ణయానికి పైన ఉన్న తీసుకునే నిర్ణయానికి మనం వ్యతిరేకం ఏ రోజు కూడా మనం చేయకూడదు ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్ వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకుంటే వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకుంటాయి వాళ్ళకి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఏం చేసినా సరే పైన వాళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తారు మన చెడ్డ చేయాలి ఎవరు చేయరు కదా అంటే వినూత్న కుటుంబం పైన వ్యక్తిగతంగా కానీ రాజకీయం కానీ మీకు ఎటువంటి ద్వేషం కానీ ఇవేవి కానీ లేవు. ఏ రోజు ఉన్నాయన్న ఏ రోజు ఇప్పుడు వరకు ఇంతమంది ఛానల్స్ ఉన్నారు కదా ఏ రోజన్నా కానీ ఆమె రాజకీయంలో వచ్చిన తర్వాత నేను రాజకీయంలో వచ్చిన తర్వాత ఆవిడ మీద ఎటువంటి అన్న ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చానా మొత్తం తీయండి మీ రికార్డ్స్ గూగుల్లో కొట్టండి గూగుల్ సెర్చ్ చేయండి ఎప్పుడన్నా నేను అనేటోడు సుధీర్ అనేటోడు ఎప్పుడన్నా ఒకరి గురించి వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ ఏ రోజున స్టేట్మెంట్ ఇచ్చాను ఎప్పుడూ లేదు ఈరోజు ఫస్ట్ టైం ఎందుకు మాట్లాడుతానంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది ఈరోజు కూడా మాడకపోతే రేపటి నుంచి ప్రతి ఒక్కడు ఈదులో పోయే కుక్క వచ్చి నా మీద దుమ్ము వస్తుంది ఇంకా అందరికి సమాధానం చెప్తా కూర్చోడాలేనా ఐఎమ్ అంటే రెస్పెక్టబుల్ పొజిషన్ 45,000 ఓట్లతో గెలిచా ఊరినే అటు మ్యాండేట్ ఈ ఊరికి